బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇదివరకే మామునూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరో విమానాశ్రయానికి భారత వాయుసేన అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ ఇది శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. ఇంతకుముందు మామునూరు విమానాశ్రయానికి అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా అనుమతులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల వ్యవధిలోనే 2 విమానాశ్రయాలకి అనుమతులు రావడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన విజయమని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతినిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇదివరకే మామునూరు విమానాశ్రయానికి కేంద్ర ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. ఏదైతే ఆదిలాబాద్ కి అంటే ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంత వాసుల చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో ఎదురుస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కి వాయుసేన నుంచి గ్రీన్ సిగ్నల్ అందడంతో ఇక్కడ జిల్లా వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపినటువంటి ఒక విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఏదైతే అంటే గతంలో 6 నెలల కిందట వరంగల్ జిల్లా మామునూరుకి ఎయిర్పోర్ట్ మంజూరైన తర్వాత ఇక్కడ జిల్లా వాసుల ఆశలు అయితే అడియాసలు అయ్యాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఎయిర్పోర్ట్ కి అనుమతి వచ్చిన తర్వాత 2వ ఎయిర్పోర్ట్ కి మరి అనుమతి వస్తుందా, మన కలగానే మిగిలిపోతుందా, ఆదిలాబాద్ కి ఎప్పటి నుంచో వీళ్ళు ఎదురు చూసినటువంటి ఎయిర్పోర్ట్ కలగానే మిగిలిపోతుంది అనేటువంటి ఒక ఆందోళనలో అయితే ఇక్కడ జిల్లా ప్రజలు ఉన్నటువంటి విషయం. అయితే కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో ప్రకటన చేశారో ఆదిలాబాద్ కు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ తీసుకొస్తాము, అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తామని ఏదైతే అసెంబ్లీలో చేసినటువంటి ఒక ప్రకటనకు సంబంధించి ఆ ప్రకటనకి కేవలం చేసిన తర్వాత వెంటనే 6 నెలల వ్యవధిలో 2వ అనుమతి కూడా అంటే ఆదిలాబాద్ కు కూడా ఎయిర్పోర్ట్ కి అనుమతి రావడం అనేటువంటిది ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంతో ఆయన మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుంచి అనుమతులు వాయుసేన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, ఇదంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు మీడియాకు చెప్పడం ఏంటంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఎంతో కృషి చేసినట్టుగా, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ కృషి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ కృషి ఇక్కడ నిజంగా గొప్పగా కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎయిర్పోర్ట్ అనుమతి వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలోనే 2వ ఎయిర్పోర్ట్ కి ఇక్కడ అనుమతి రావడం, అలాగే పౌర విమానయానానికి సంబంధించి పనులు కూడా మొదలు పెట్టాలనేటటువంటి ఒక
విషయాన్ని లేఖలో ప్రస్తావించడం, అందుకు తగ్గట్టుగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి అనుమతులు అంటే ఇటు ఎయిర్ ఫోర్స్ అథారిటీ అంటే పూర్తి అనుమతుల కోసం ఒక నివేదిక తయారు చేసే త్వరలో కేంద్రానికి సమర్పిస్తామని చెప్పడం, అంతేకాకుండా రన్వే నిర్మాణం, ఆ తర్వాత ఎందుకంటే ఆదిలాబాద్ కి ఒక ఎయిర్పోర్ట్ కనుక వచ్చినట్టయితే ఇక్కడ ఉత్తర భారతదేశానికి కనెక్టివిటీ అనేటటువంటిది ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది మహారాష్ట్రకు బార్డర్ లో ఉంటుంది కాబట్టి ఇటు పక్క ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి మధ్య కనెక్టివిటీ ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఇదే విషయంలో అటు నిజాం ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ లో ఒక ఎయిర్ స్ట్రిప్ అనేటటువంటిది ఇక్కడ నుంచి ఇంధనాలు అంటే ఏవైతే కొన్ని విమానాలు వెళ్ళేటటువంటి విమానాలు ఇక్కడ ఆగి ఇక్కడ ఇంధనం నింపుకునేదిగా ఆ ప్రాంతం అనేటువంటిది ఇక్కడ తెలిసింది. ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎయిర్పోర్ట్ ఆధీనంలో ఇక్కడ దాదాపుగా 300 ఎకరాల భూమి కూడా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఒక విషయం. అంటే పూర్తి అంటే ఒక ఎయిర్పోర్ట్ కి కావాల్సినటువంటి అన్ని ఏవైతే సౌకర్యాలు ఉండాలో ఆ సౌకర్యాలన్నీ కూడా ఆదిలాబాద్ లో ఉన్నాయి కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజల వారి చిరకాల వాంఛ, ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్స్ ఒకటి ఉండాలనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అన్ని మౌలిక వస్తువులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క చిరకాల వాంఛ తీరినట్టుగా మనం భావించాలి. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం, అక్కడి నుంచి పూర్తి అనుమతులు రావడం, తర్వాత దానికి సంబంధించి ఏదైతే స్థల సమీకరణ, ఎందుకంటే స్థల సేకరణ కూడా, ఎందుకంటే దానికి ఎయిర్పోర్ట్ కి రన్వే కోసం రన్వే పునర్నిర్మాణం, మిగతా ఎయిర్పోర్ట్ అంటే జాయింట్ ఎయిర్ వెంచర్ అంటే పౌర విమానాల రాకపోకలకు సంబంధించి, అలాగే ఇక్కడ నుంచి మిగతా విమానాలు కూడా అంటే ఒక పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా అన్ని అనుమతులు తెచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తనలో కృషి చేయబోతున్నట్టుగా, అలాగే ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించబోతున్నట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక నిజంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృషి చేస్తున్నారు, కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈ రోజు ఆయన మాట నిలబెట్టుకున్నారనేటటువంటిది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక జాయింట్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి పూర్తిగా మనం తీసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాలో అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే విషయం అంటే వాయుసేన నుంచి ఏదైతే అనుమతులు నిన్న రాగానే కొన్ని చోట్ల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. అయితే ఒక జాయింట్ ఎయిర్పోర్ట్ వెంచర్ ని ఇక్కడ నుంచి తయారు చేసేందుకు, అలాగే పూర్తిగా జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ గా దీన్ని ఆదిలాబాద్ ని అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయిలో విమాన రాకపోకలకు సంబంధించి ఇక్కడ అన్ని వస్తువులు మౌలిక వస్తువులు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే మరికొంత దానికి అంటే ఎయిర్పోర్ట్ అథారిటీకి పూర్తి నివేదిక సమర్పించి ఆ తర్వాత దానికి సంబంధించి ఏదైతే స్థల సేకరణ కూడా కొంత అవసరం ఉంటుంది కాబట్టి అవన్నీ చేసి అంటే కొంత సమయం అయితే పడేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే మటుకు ఆదిలాబాద్ జిల్లా వాసులకైతే ఇది ఒక రకమైనటువంటి ఒక శుభవార్తగా భావించాలి. ఎన్నో ఏళ్లుగా అంటే దాదాపుగా నిజాం ప్రభుత్వం అంటే దాదాపుగా అది ఇప్పటిది కాదు, అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ అనేటటువంటిది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ జిల్లా వాసులు 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 5 డిమాండ్లో ఒక డిమాండ్ అయితే ఇటు నెరవేర్చేటటువంటి ఒక సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ మాత్రం ఇక్కడ రావడం ఇటు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా వాసులు అందరూ కూడా ఒక హర్షాతిరేకాలు వ్యక్తం చేసినటువంటి ఒక సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.